ఎంఎల్ఎం అంటే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అనే దాన్ని సాహిత్య రంగంలో, కళారంగంలో అన్వయించి రాస్తూ ఉంటారు. విప్లవ రచయితల సంఘం యొక్క సిద్ధాంతం అది. మీరు అట్లా ఎన్ని రాశారు సార్? మీరు నేను రాసే ప్రతి రచన కూడా మార్క్సిజం బేసుగానే ఉంటుంది. నేను మాట్లాడే మాట అయినా రాసే రాత అయినా మార్క్సిజం పునాదిగా మేము సమాజాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటాం. అట్లా నేను రాసినటువంటివి చాలా సందర్భాల్లో ఈ దేశంలో కులం ఉన్నది, ఈ దేశంలో మతం ఉన్నది, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఉన్నది, దోపిడీ ఉన్నది, దౌర్జన్యం ఉన్నది. ఈ అన్నిటి క్రమంలో మీరు ఇప్పుడు ప్రస్తావన చేసినట్లే ఇవన్నీ గురించి మేము రాస్తూ మాట్లాడుతూ ఉన్నాం గనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020లో నా మీద కేసు పెట్టింది. నేను జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్ళినప్పుడు బ్యారెక్లో నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు సాయంత్రం 6 గంటలు కాగానే లాకప్ చేస్తారు. ఇలాంటి ఎండాకాలం సరిగ్గా ఇదే నెల నేను 2020 మే 20వ తారీఖు నాడు బయటకు వచ్చాను. అంటే ఇవాళ మనం 15వ తారీఖు నాడు ఉన్నాం. అంటే ఇట్లాంటి ఒక ఎండాకాలంలో బ్యారెక్లోకి వెళ్ళిన తర్వాత ఉక్కపోత, విపరీతమైన ఉక్కపోత ఉన్నది. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది, కానీ ఫ్యాన్ తిరిగినా కూడా ఏమాత్రము గాలి వచ్చే పరిస్థితి, ఆ వేడికి తట్టుకోలేని స్థితి ఉంది. అప్పుడు కవిత రాసుకున్నాను నేను. నా బ్యారెక్లోకి గాలి వేగంగా వచ్చింది. అలా రాస్తూ వదిలేసిన చివరి కవితాపాదాన్ని గాలి తన మునివేళ్లతో ముద్దాడింది. నేను సిలుక్కొయ్యకు తగిలించిన చిరిగిపోయిన అంగీని ఆ గాలి తాకుతూ వెళ్ళింది. గాలి జైలు గోడల మీద నడుచుకుంటూ వెళ్తుంది. గాలి బందీలైన ఖైదీల ఉక్కపోతని అప్పుడప్పుడు ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. గాలి అలిగిపోయి గోడ మీద కూర్చున్నది. ఇవాళ ములాఖత్కు వచ్చిన నా ప్రియురాలుతో మాట్లాడానని గాలికి నా మీద ద్వేషం అని రాసుకున్నాను. ఓకే, రైట్ సార్. మీరు నిజంగా ఎటువంటి మావోయిస్టులతోటి కానీ లేకపోతే నక్సలైట్లతోటి కానీ సంబంధాలు నిజంగా పెట్టుకోలేదా, లేవా, ఉండబోవా, ఉన్నాయా? నక్సలైట్లతో నాకు ఏనాడు ఏ రకమైన సంబంధాలు లేవు. ఏ రకమైన సంబంధాలు అని అంటే భావజాలపరమైన సంబంధం, ఆలోచనలు. ఈ దేశంలో వర్గ పోరాటం నడవాలి, ఈ దేశంలో మార్పు జరగాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగా సంతోషంగా ఉండాలి అని నక్సలైట్లు కోరుకుంటారు. 1967లో నక్సల్బరీలో ప్రారంభమైన ఉద్యమం అక్కడి నుంచి ఈనాటి వరకు నక్సలైట్లు చేస్తున్న పోరాటంలో ఇది భాగం ఉంటుంది. అంటే దేశ సంపద అందరికీ సమానంగా పంపిణీ జరగాలి అనేది ఆ భావజాలంతో నాకు ఏకీభావం ఉన్నది. సుప్రీంకోర్టే చెప్పింది, నక్సలైట్ భావజాలంతో, మావోయిస్టు భావజాలంతో మనిషి ఉండటం తప్పు కాదు చట్టబద్ధంగా. నక్సలైట్లు చేసే లేదా మావోయిస్టు పార్టీ చేసే చర్యలతో సంబంధాలు ఉండవు. ఎవరైతే భాగమవుతారో ఆ చర్యల్లో భాగమైనప్పుడు అది నేరం అవుతుంది తప్ప ఆలోచన కలిగి ఉండటం నేరం కాదు, భావాలు కలిగి ఉండటం నేరం కాదు, పుస్తకాలు కలిగి ఉండటం నేరం కాదు, చదవటం నేరం కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది తీర్పు. ఆ ప్రకారం నక్సలైటు మావోయిస్టు భావజాలం కలిగి ఉండటం నేరమని నేను అనుకోవటం లేదు. అలాంటి భావజాలం కలిగి ఉన్నాను కనుకనే ఆ భావజాలానికి సంబంధించిన విప్లవ రచయితల సంఘంలో నేను సభ్యున్ని 20 ఏళ్ళుగా, విప్లవ రచయితల సంఘానికి కార్యదర్శి కూడా పనిచేశాను కదా. కనుక సమాజం బాగుండాలి. మావోయిస్టు భావజాలం, నక్సలైట్ భావజాలం అంటే ఏమిటి? నీవు, నేను, రిక్షా కార్మికుడు, కూలీలు, రైతులు అందరూ క్షేమంగా ఉండాలి అని, అందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి కంటిలో కన్నీళ్లు లేని సమాజం రావాలని, సమ సమాజం రావాలని. రైట్. మీ ఏనుగు తొలగించబడ్డది. నాకు ఇది ఆడటం అక్షరాలు కూడా తెలియదు, అందుకోసం మీరు వేగంగా నా ఏనుగు తొలగించేశారు. మీకు నిజంగా అక్షరాలు తెలియదా, లేకపోతే ఆట పైన కాన్సన్ట్రేషన్ చేస్తే సమాధానాలు చెప్పలేనని చెప్పేసి ఆట పైన కాన్సన్ట్రేషన్? అసలు నాకు ఈ ఆట, దీని పేరు తెలుసు తప్ప అసలు దీంట్లో వీటిని ఎట్లా కదిలించాలనే విషయం తెలియదు. యుద్ధతంత్రం తెలియదు నాకు. మీరు అడిగారు కదా ఇంతకుముందు, మావోయిస్టు పార్టీ యుద్ధతంత్రం తెలియదు, మావోయిస్టు పార్టీ ఆలోచన తెలుసు. ఓకే, అంటే ఇది ఏ విధంగా ఆడాలో తెలుసు కానీ యుద్ధతంత్రం తెలియదు అని అంటారు. ఆడే పద్ధతి తెలియదు నాకు. ఆడే పద్ధతి, యుద్ధం ఇది యుద్ధతంత్రం కనుక. మరి ఇప్పుడు మనం ఆడే ఆట వృధా అన్నట్టేనా? అట్లని కాదు, తెలియని ఆటలోకి నేను ప్రవేశించాను.
తెలియని యుద్ధంలోకి ప్రవేశించాను. ఇప్పుడు నాతోటి తెలియని ఆట తెలియని యుద్ధం అని అనిపిస్తుందా? తెలియని యుద్ధంలోకి ప్రవేశించాను, కానీ యుద్ధం చేస్తున్న క్రమంలో మనిషికి కొన్ని అనుభవాలు వస్తాయి. ఏదైనా ఒక పనిలోకి ప్రవేశించిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల నుంచి దాని నుంచి బయటపడడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. పరస్పరం ఇద్దరం కూడా అనుభవాలు షేర్ చేసుకున్నాం సార్. ఓకే, నిజంగా మాదిగలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అణచివేయబడుతున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడే కాదు, ఈ భారతదేశంలో వేల సంవత్సరాలుగా మాదిగలు అణచివేతకు గురి అవుతున్నారు, అన్యాయానికి గురి అవుతున్నారు. అణచివేతకు అన్యాయానికి గురి అవుతున్నారంటే అణచివేసే వాళ్ళు, అన్యాయం చేసే వాళ్ళు ఎవరు అని అంటే భారతదేశంలో అగ్రకులాల వాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ మాదిగలు ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు. మనం దళితులకు సంబంధించినటువంటి ఆ జాబితాను తీసుకుంటే చాలా అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు. గుర్రంజాషువా రాశాడు, నీ కాలుకు చెప్పుగొట్టి జీవనంబు చేసేటటువంటి జాతి ఇది. ఎన్నడూ కూడా